మీరు డైరెక్ట్ వచ్చి ఇక్కడ 2 రోజులుండి పాలు అన్నీ చూసుకొని 2 పూటలు మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి, లేకపోతే ఎటువంటి ఇబ్బంది పడవద్దు. మామూలుగా డైరెక్ట్ చూసుకోండి. ఏమైనా పాలు తక్కువ వచ్చినా మైకైనా పూసి ఒకవేళ మై వచ్చినది ఏది వచ్చినా రీసర్వీస్ చేసుకుంటాం. అది ఆ గేదెని తీసుకుని మళ్ళీ ఇంకో గేదెని ఇవ్వడం జరుగుతుంది. గేదెలో కాంప్రమైజ్ ఉండదు, ఒకదాని మించింది ఒకటే ఉంటుంది, కానీ చిన్న గేదె అన్నది మనకి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము జగ్గంపేట దగ్గరలో కాట్రావుపల్లిలో ఉన్నాము. ఇక్కడ శేఖర్ డైరీ ఫామ్లో ఉన్నాము. ఇక్కడైతే గేదెలు చూసుకోవచ్చు, హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. ఒకటి జాఫ్రాబాదీ కూడా ఉంది, హెవీ సైజ్ జాఫ్రాబాదీ. అడుగుదాం ఏం రేట్లు ఉంటుంది ఏంటనేది. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న. మీ పేరు? నా పేరు శంకర్ చంద్రశేఖర్. చంద్రశేఖర్ డైరీ ఫామ్ మీద ఏముంది? ఓకే, అడ్రస్ ప్రాపర్ అడ్రస్ ఏది వస్తుంది? తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రావుపల్లి గ్రామం. ఓకే, ఇప్పుడు రేట్లు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ విధంగా ఉన్నాయి రేట్లు? 90,000 కాడి నుంచి 1,40,000 వరకు ఉన్నాయి. 1,40,000 వరకు. పాల గ్యారంటీ ఏముంటుంది? పాలు 9 లీటర్ల కాడి నుంచి 14-16 లీటర్లు ఇచ్చి ఉన్నాయి ఒక రోజులో, రోజు మీద. మీ ఫామ్ లోనే గ్యారంటీ ఇస్తారా? ఇక్కడే 2 పూటలు ఉండి పాలు పిండుకొని చూసుకొని తీసుకెళ్ళచ్చు. 2 రోజులు ఇక్కడ ఉండి పాలు చూసుకొని తీసుకెళ్ళచ్చు. ఓకే, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, మీరు డైరెక్ట్ వచ్చి ఇక్కడ 2 రోజులుండి పాలు అన్నీ చూసుకొని 2 పూటలు మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి, లేకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ చూసుకున్న గేదెలకు ఇంటి దాకా గ్యారంటీ ఉండదా? ఇంటికి వెళ్ళాక కూడా ఒక 1 రోజులు గ్యారంటీ ఉంటుంది. ఏమైనా పాలు తక్కువ వచ్చినా, మామూలుగా బుడ్ల మై వచ్చినా రీసర్వీస్, అంటే ఆ గేదెని తీసుకుని ఇంకో గేదెని మీకు నచ్చిన గేదెలు ఏదో దాన్ని మళ్ళీ రీసర్వీస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు జాఫ్రాబాదీ హెవీ సైజ్ గేదె. ఇది చెప్పండి అన్న, దీని గురించి చెప్పండి. ఇది జాఫ్రాబాదీ అన్న, రెండో ఈత డెలివరీ అయింది. ఆడదున్నట్టుంది. ఓకే, ఈయన ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మన ఫామ్ లో? ఎన్ని ఉన్నాయి టోటల్? 10 ఉన్నాయి అన్న. 10 ఈయనే ఉన్నాయి. 10 ఈయనే ఉన్నాయి. ఉన్నాయేమో ఒక 15 సివిడి ఉన్నాయి. మొత్తం 25 ఉన్నాయి. 25 సాల్తీలు ఉన్నాయి. ఓకే, మొత్తం మీద చూసుకోవచ్చు. ఇది రేట్లు మనకు ఏ యావరేజ్ ఏం రేట్లు ఉంటుంది మన దగ్గర? 90 కాడి నుంచి 1,40,000 వరకు ఉంటుంది. ఓకే, 90,000 గేదె ఎంత పాలు ఇస్తుంది? 9 లీటర్లు, 8-9 లీటర్లు అవుతుంది. ప్యూర్ ముర్రా ఉంటుందా? గ్రేడెడ్ వస్తుంది అన్న. ప్యూర్ ముర్రా తీసుకోవాలంటే ఏం రేట్ ఉంటుంది? 10, 1,20,000 ఆ రేంజ్ లోకి వెళ్ళాలన్న మనం. 1,10,00,000 ఆ రేంజ్ లోకి వస్తే క్వాలిటీ చూడండి అన్న ఎలా ఉన్నాయో మామూలుగానే ఆ రేంజ్ లో. దీనికి యావరేజ్ ఏం ప్రైస్ పెడుతున్నారు మీరు? 1,30,000 వద్దన్న మీరు చెప్తున్నారు. ఓకే, ఇది చెప్పండి అన్న. ఇది ముర్రాలో ఉంది. ఎన్నో అయితే? రెండో అయితే. ఇందులో పాలు ఎన్ని ఉన్నాయి జాఫ్రాబాదీలో? జాఫ్రాబాద్ లో ఇప్పుడు ఒక 6 ఉన్నాయి అన్న. 6 లీటర్లు ఉన్నాయి. పెరుగుతాయేమన్నా? పెరుగుతాయన్న. జున్ను పాల మీద ఉందా? జున్ను పాల మీద ఉన్నా. ఓకే, 3 రోజులు అయింది. ఇది ఇంకా డెలివరీ అవ్వలేదు. ఇది ఒకసారి खोलेस ఇది ఇప్పండి. ఇది చూడండి గేదె మొత్తం చూడండి, సైజ్ చూడండి, గేదెల సైజ్ కానీ క్వాలిటీ కానీ చూడండి. నేను కొన్ని గేదెలు తీపిస్తాను, అన్నీ తీపియలేను, కొన్ని చూపిస్తాను. ఇది చెప్పండి అన్న. రెండో ఈత పడ్డమ్మా అన్న? రెండో ఈత పడ్డా. 16 లీటర్ల పాలు అవుతుంది. 16 లీటర్లు. క్వాలిటీ కూడా చూడండి మామూలుగానే. ఓకే, ఇక్కడ చెప్పినని పాలు ఇక్కడ చూపిస్తారా ఫామ్ లో? 2 పూటలు ఉండి పాలు చూసుకోండి. 2 రోజులు ఉండి మా మీద దయించి ఇబ్బంది పెట్టద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మమ్మల్ని మీరు పడవద్దు, మమ్మల్ని పెట్టవద్దు. 2 రోజులు ఇక్కడ ఉండి పాలు పిండుకొని చూసుకోవచ్చు. ఓకే, శివుడికి ఏదైనా అంటారా, మైక్ పూసి ఉంటుంది. సన్ను ప్రాబ్లం ఉంటే మామూలుగా సన్ను పూసి ఉంటుంది. ఓకే, అంటర్ క్వాలిటీ కూడా గొప్పది. తీసుకురా. ఇది చూడండి, ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఇది 4-5 రోజుల్లో డెలివరీ అవుద్ది అన్న. ఓకే, తీసుకురా. దీన్ని ఇది చూడండి, హెవీ సైజ్ గేదె. ఎన్నో 3 అయితే ఉంటుందా? 2 అయితే. ఇప్పుడు డెలివరీ అయితే 2 అయితే. ఓకే, ఇది సెకండ్. ఇది అయితే చూడండి, ఇది ఇంకా హెవీ సైజ్ గేదె. క్వాలిటీ చూడండి ఎట్లుందో. ఆపండి, నిలబెట్టండి ఒక్క నిమిషం. చూడండి, డెలివరీ అయిందా? ఇంకా లేదన్న. ఓకే, 3 days లో డెలివరీ. ఏం రేట్ చెప్తారు దీన్ని? దీన్ని చెప్పడం అయితే 1,40,000 చెప్తున్నాను. 1,40,000 చెప్తున్నాను. 1,40,000 చెప్తున్నాం. ఏది ఫిక్స్ రేట్ ఉండదు, చూసుకొని మీరు మాట్లాడుకోవచ్చు. ఏది ఫిక్స్ రేట్ ఉండదు. మేము బేరం చెప్తాం అంటే ఎంత కొన్నామంటే ఎంత ఎవరు కదన్నా. ఏదో మేము చెప్తాం. ఇందులో ఉంటుంది రైతులు కూడా అడగవచ్చు. రైతులు మనకు కూడా నెంబర్ 1 క్వాలిటీ ఉంటాయి. ఏవి సైజ్ క్వాలిటీ మామూలు సన్నుకోటి ఎడం కూడా కూడా మంచిది. ఓకే, ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? 3-4 రోజుల్లో డెలివరీ అయిపోయింది. 3-4 రోజులు. గేదె అండర్ క్వాలిటీ అది గొప్పది మామూలు. అలానే ఎప్పుడు క్వాలిటీ చూడండి, స్ట్రక్చర్ చూడొచ్చు, చాలా మంచి హెవీ సైజ్ గేదె. హెవీ అంటే హెవీ ఉంది గేదె. ఓకే, వేరే తీపండి. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఇంకో గేదె ఉంది. ఇది చెప్పండి అన్న. ఇది ఇంకా ఒక వారం 10 రోజులు ఉంటుంది అన్న. ఓకే, ఇది వచ్చి 1,10,000 అవుద్ది. 1,10,000 మీరు చెప్తున్నాం. ఎన్ని పాలు ఇవ్వచ్చు? పాలు 10 లీటర్లు అవుద్ది. 10 లీటర్లు అవుద్ది. ఓకే, 10 లీటర్లు అవుద్ది. 5 లీటర్లు. అది తక్కువే చూసుకోమన్నా. ఓకే, 10 లీటర్ పాలు చూసుకోమని. 2 ఈత పడ్డా. క్వాలిటీ కూడా మంచిది. ఫేస్ స్ట్రక్చర్ కూడా చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, చూడొచ్చు.
చాలా మంచిగా ఉంది గేదె. ఇది చెప్పండి అన్న. ఇంకా 10 రోజులు ఉంటుంది అన్న. ఇది 10 రోజుల్లో డెలివరీ అవుతుంది. 14 లీటర్లు అవుద్ది. 14 లీటర్ అవుద్ది. 1,30,000 చెప్తున్నాం. 1,30,000 చెప్తున్నాం. 1,30,000 తీసుకోండి. తీసుకోండి. 1,30,000 చెప్తున్నాం. దీన్ని చెప్పిన రేట్ ఉంటుందా? ఇక్కడికి వస్తే ఉంటుందండి. ఏది ఫిక్స్ రేట్ కాదు. ఓకే, వచ్చి చూసుకొని మాట్లాడుకో. ఎక్కువ చెప్పారు. మేము చెప్పిన దాని మీద ఒక 2,000 అటు వచ్చి డైరెక్ట్ చూసుకొని మీరు మాట్లాడుకోవచ్చు. ఏది ఫిక్స్ రేట్ ఉండదు. ఓకే, ఈయననే ఉన్నాయి చూడొచ్చు. చాలా ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి, దూడలు కూడా ఉన్నాయి. ఇక్కడ పాలు చూసుకోమని చెప్తున్నారు రైతులకు. కట్టే చూపెట్టండి. ఇది కూడా ఇవాళ డెలివరీ అయిందన్న. ఓకే, ఆడదోడ నెట్టింది. ఓకే, ఆడదోడ నెట్టింది. ఇది డెలివరీ అయింది. రెండో ఈత పడ్డ మనకు 13 లీటర్లు 14 లీటర్లు పాలు కట్టు ఉండదు. ఓకే, రెండో ఈత పడ్డ తొలితలోనే మనకి 13 లీటర్లు ఇచ్చింది. ఓకే, ఇది 14 లీటర్లు పాలు కట్టు ఉండదు. ఓకే, ఎంత చెప్తున్నారు? దీన్ని 1,10,000 చెప్తున్నాం అన్న. 1,10,000 చెప్తున్నాం. మీ నెంబర్ చెప్పండి అన్న. 9995110765. ఓకే, నా పేరు చంద్రశేఖర్. ఒకటే డైరీ ఉందా మీకు? నాది ఒకటే డైరీ అన్న. మొత్తాన్ని ఇక్కడ ఉంటాయి డైరీలు. ఓకే, 2 డైరీలు ఉన్నాయి అయ్యి. 2 కానీ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ 20-30 సార్లు ఇక్కడ ఉంటాయి. ఉన్న బయట 10 వస్తే రైతులకు ఫుడ్ అకామిడేషన్ అన్ని మేము ఇస్తానన్న. ఓకే, మీరు ఎవరిని తీసుకురావద్దు, డైరెక్ట్ వచ్చి చూసుకొని ఫుడ్ రూమ్ ఏర్మెంట్ ఉండదు. దగ్గర చూసుకొని పాలు చూసుకొని 2 రోజులు ఇక్కడ ఉండి పాలు చూసుకొని తీసుకెళ్ళచ్చు. ఏం పెడుతున్నారు, ఫీడ్ ఏం పెట్టేది ఇది అని దగ్గర చూసుకొని మీరు అదే డెవలప్మెంట్ చేయండి. మీరు ఇబ్బంది పడవద్దు. మామూలుగా డైరెక్ట్ చూసుకోండి. ఏమైనా పాలు తక్కువ వచ్చినా మైకైనా పూసి ఒకవేళ మై వచ్చినది ఏదొచ్చినా రీసర్వీస్ చేసుకుంటాం. అది ఆ గేదెని తీసుకుని మళ్ళీ ఇంకో గేదెని ఇవ్వడం జరుగుతుంది. గేదెలో కాంప్రమైజ్ ఉండదు. ఒకదాని మించింది ఒకటే ఉంటుంది, కానీ చిన్న గేదె అన్నది మన దగ్గర ఉండదు. అది మీరు చూసుకోవచ్చు. ఒక్కటి కూడా చిన్న గేదె లేదు. చూసుకోండి. మీరు ఎలాంటి గేదె తీసుకుంటారో ఏమైనా ప్రాబ్లం ఉంటే సేమ్ అలాంటి గేదెనే ఇస్తారు. దూడలు చూడండి, అన్నీ ఫ్రెష్ ఉన్నాయి. ఎక్దమ్ ఫ్రెష్ దూడలు ఉన్నాయి. ఎవరైనా కావాల్సిన వాళ్ళైతే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.